ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్గా పూరి వెళ్ళాం మేము. వైజాగ్ నుండి కుర్దా రైల్వే స్టేషన్లో దిగాం మేము. నైట్ 9:30 అయింది దిగేసరికి. కుర్దా నుండి పూరికి వెళ్ళాలంటే 3 hours టైం పడుతుందన్నారు. సో 1కి ట్రైన్ అన్నారు. 1కి ట్రైన్ అంటే మేము కుర్దాలోనే ఫ్రెష్ అయ్యి టికెట్స్ తీసుకొని మళ్ళీ కుర్దా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి పూరికి వెళ్ళాము. పూరికి వెళ్ళాక చూడండి అక్కడ ఎంత జనం ఉన్నారో. వీళ్ళందరూ ఆల్రెడీ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. అప్పుడు మేము ట్రైన్ దిగేటప్పటికి 2:50 అయ్యింది. ఇంకా మేము పూరి టెంపుల్కి వెళ్దామని బయటకు వచ్చేస్తున్నాము పూరి స్టేషన్ నుంచి. అక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడే మాకు ఒక విషయం కూడా తెలిసింది. ఆటో కోసం వెయిట్ చేస్తున్నప్పుడే కుర్దాలో మా పెదనాన్న ఫోన్ దాచేశారని రైల్వే స్టేషన్లో. ఇంకేం చేయాలో తెలియక కంప్లైంట్ కూడా ఎలా ఇవ్వాలో మాకు తెలియదు. ఇంకా గుడికి వెళ్ళిపోతున్నాము. అక్కడే మాకు ఒక డాగ్ కనిపించింది. ఇదంతా పూరి రోడ్ అనమాట, టెంపుల్ రోడ్డు. చాలా ఖాళీగా ఉంది. మనమే ఫస్ట్ వెళ్తున్నాము అనుకున్నాము. మేము అక్కడికి వెళ్తున్నప్పుడు మార్నింగ్ 3 అయ్యింది. పూరి స్టేషన్లో దిగి పూరి రోడ్డు నడుస్తున్నాము. నడిచి వెళ్ళేటప్పటికి 3:30 అయింది. కరెక్ట్గా మేము 3:30కి లైన్లో వెళ్ళాము. చూడండి జనం చాలా ఉన్నారు కదా. ఇంతే జనం అనుకున్నాము. 3:30 నుంచి లైన్లో వెయిట్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు చాలా నరకం చూసానండి. నేను తిరుపతిలో కూడా అంత నరకం చూడలేదు. బయటకు వచ్చేటప్పటికి 8:30 అయ్యింది. చాలా ఒక్కొక్కరు ఏడ్చేశారు కూడా. నా కాళ్ళు అయితే చాలామంది మట్టేశారు. చాలా అంటే చాలా ఫేస్ చేశాను. తిరుపతిలో కూడా నేను ఎప్పుడు ఇంత ఫేస్ చేయలేదు అనుకుంటా. చాలా ఏడుపు వచ్చింది ఒక్కొక్కరికి. మీరు ఎప్పుడైనా పూరి వెళ్ళాలనుకుంటే ఈ టైంలో అయితే అసలు వెళ్ళొద్దు. మనకి ఎలా అయితే కార్తీక మాసం జరుగుతుందో ఇక్కడ కూడా జగన్నాథ స్వామి వారాలు ఏవో జరుగుతాయంట. మాకు తెలియక ఆ టైంలోనే మేము వెళ్ళాము. చాలా అంటే చాలా జనం వచ్చారు ఆయన చూడడానికి. నేను తిరుపతిలో కూడా ఎప్పుడు ఇంత అనుకోలేదు, ఇంత ఫేస్ చేయలేదు కూడా. చాలా జనం ఉన్నారండి లోపలైతే. లోపల మీకు క్యూలో చూపించడానికి ఫోన్ కూడా అలా ఉండదు కదా. మేము మార్నింగ్ 3:30కి వెళ్ళినప్పుడే ఇంత జనమా అనుకున్నాం. మార్నింగ్ 8:30కి బయటకు వచ్చేటప్పటికి చూడండి ఇంకెంత జనం ఉన్నారో. ఒక్కొక్కరు చాలా అంటే చాలా జనం ఉన్నారు. మీరు ఎప్పుడైనా పూరి వెళ్ళాలనుకుంటే అసలు ఈ టైంలో మాత్రం వెళ్ళొద్దు. మనకి కార్తీక మాసం ఎలాగో ఇక్కడ కూడా జగన్నాథ స్వామి వారాలు జరుగుతాయంట ఈ టైంలో, సంక్రాంతి తర్వాత. మీరు ఎప్పుడైతే ఇలాంటి టైంలో అయితే అస్సలు వెళ్ళొద్దు. మేమైతే చాలా నరకం చూసాము. ఇక్కడ మార్నింగే పానీపూరి చాట్ తినేస్తారండి. మనం ఈవినింగ్ తింటాం కదా. దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం ఏమో అండి. ఎందుకంటే మా పెదనాన్న గారి ఫోన్ పోయింది అన్నాను కదా. మాకు ఎలా కంప్లైంట్ ఇవ్వాలో కూడా తెలియదు. మా పెదనాన్న ఫోన్ అయితే దొరికింది. అది మేము పూరిలో ఉన్నప్పుడు కాదు. మేము పూరి నుంచి వచ్చాక అక్కడ పోలీసులు మాకు ఫోన్ చేసి ఇలా ఈ ఫోను దొంగల దగ్గర ఉంది, మీదేనా అని అడిగారు. మాదే అంటే మీరు ఇక్కడికి వచ్చి తీసుకోండి అని చెప్పారు. మేము అయితే తీసుకున్నాము. ఇది వచ్చేటప్పటికి పూరి పక్కనే ఒక టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్. అక్కడికి వెళ్ళాము. అక్కడైతే నాకు పక్కనే శివయ్య టెంపుల్ కూడా కనిపించింది. గుడి పక్కనే బీచ్ కూడా ఉంది. ఇది బీచ్లో బోటింగ్ చేస్తారనమాట ఈ ప్లేస్లో అయితే. ఈ బయటకు వచ్చేసరికి ఇక్కడ హ్యాండ్ బ్యాగులు కొనేస్తున్నారనమాట మా మమ్మీ మా ఆంటీ. లక్ష్మి నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ కావాలి లక్ష్మి, ప్లీజ్ లక్ష్మి అంటుంది మా అమ్మని. మా అమ్మ నిజంగా కొన్నిదానిలాగా బేరం ఆడేసి తగిలించేసుకొని సోకులాడి స్వప్న సుందరిలాగా రెడీ అయిపోతుంది మా అమ్మ. వాడితో చూడండి ఎలా బేరం ఆడుతుందో. 2 తీసుకుంటాను, ఒక్కొక్కటి 100కి ఇవ్వు అంటున్నాడు. అది చెప్పడమే చాలా తక్కువ చెప్పాడు, 150. ఆఖరికి మా అమ్మ అయితే కొనలేదు, వచ్చేసింది. ఏదో వీడియో కోసం అని అలా సెట్ చేసింది. ఇంక బీచ్లోకి వెళ్ళాక చూడండి వాళ్ళందరూ ఎంత చిన్న పిల్లలు అయిపోయి గెంతేస్తున్నారు. మా ఆంటీ ఇంకా చెప్పక్కర్లేదు. ఆంటీ అంటే ఎవరో కదా, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. చూడండి మా ఆంటీ, మా అమ్మ, మా పెద్దమ్మ ఎలా ఆడుకుంటున్నారు. మేము అక్కడి నుంచి ఇంకా కోనార్క్ టెంపుల్ వెళ్దామనేసి రెడీ అయిపోయాము. కోనార్క్ సన్ టెంపుల్కి టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూడండి ఎంత బాగుందో కోనార్క్ టెంపుల్. కాకపోతే నేను అక్కడ టెంపుల్ ఉంటుందేమో సూర్యనారాయణది అనుకున్నాను. టెంపుల్ అయితే లేదు, దేవుడు అయితే లేరు అక్కడ. ఓన్లీ విగ్రహం ఉంది, శిల్పాలు ఉన్నాయి. సన్ అంటే సూర్యకిరణాలు ఎలా పడతాయి అనేది అక్కడ ఉందన్నమాట. అక్కడ గైడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమేమి ఎలా ఉంటుంది, ఇక్కడ ఏమేమి జరిగేది అవన్నీ చెప్తున్నారు. ఇక వీళ్ళే గైడ్స్. ఇంకా మొత్తం టెంపుల్ అంతా చూసేటప్పటికి అన్నీ ఇలాంటి రాయిలు శిల్పాలే ఉన్నాయి. ఈ చక్రం అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఇదైతే చాలా బాగుంది. ఇంకా మా పూరి ట్రిప్ అయితే ఇలా ఫినిష్ అయ్యిందండి. ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే చెప్పాను కదా, ఆ డేట్స్లో వెళ్ళొద్దు.